హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సురేష్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజైతే ఉగాది వ్లాగ్ ఫ్రెండ్స్. చూడండి, మేము మార్నింగ్ నుంచి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మొత్తం వ్లాగ్లో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇక్కడైతే మేమైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము 1 by 1. ఇక్కడైతే చింతపండు పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దేవుడి దగ్గర కూడా పని అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా మామయ్య అయితే కంకణాలు అయితే కడుతున్నారనమాట మా అందరి కోసం. సో దేవుడి దగ్గర పెట్టడానికి. సో మీ ఇంట్లో కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి. సో బ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ బిందు అయితే ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు అలాగే మామిడికాయ అయితే కట్ చేయడానికి కూర్చుందనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలు అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో అలా వర్క్ అయితే అలా అవుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ దద్దోజనం కూడా కంప్లీట్ అయింది. భక్ష్యాల కోసం శనగపప్పు కూడా ఉడకబెట్టి పెట్టామన్నమాట. పులిహోర కూడా కలిపి పక్కన పెట్టేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ పన్నీరు ఆలు మిల్లీ మేకర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 5 minutes అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ అయితే భక్ష్యాలకైతే మైదాపిండి అయితే ఒక 2 hours ముందే నానబెట్టి పెట్టాను అనమాట. సో శనగపిండి బెల్లం అదంతా మనము మిక్సీ పట్టుకున్న తర్వాత సో మంచిగా ఆయిల్ వేసేసి మైదాపిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కొంతమంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. మనమైతే మైదాపిండితో చేస్తున్నాము ఇప్పుడు. సో ఇక్కడ పక్కన ఏదైతే పప్పు కూడా మిక్సీ పట్టేసామన్నమాట. సో ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని నెక్స్ట్ అయితే భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో మా వదిన నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. నేనైతే కాలుస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దేవుడికి నైవేద్యం అయితే ఇప్పుడే పెట్టాము. నెక్స్ట్ అయితే దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది చిన్ని కుండలో. సో మీ ఇంట్లో కూడా ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం కలిసి లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాం అన్నమాట. సో మంచిగా పండగ కాబట్టి మంచిగా మనమైతే అరిటాకులు అయితే తీసుకొచ్చామన్నమాట లంచ్ చేయడానికి. సో లంచ్లోకి అయితే భక్ష్యాలు, పులిహోర, వైట్ రైస్, పప్పుచారు, అలాగే పన్నీర్ ఆలు మసాలా కర్రీ,
దద్దోజనం అయితే మనకి ఈరోజు ఉగాది స్పెషల్స్ అన్నమాట. మీ ఇంట్లో కూడా ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారనేది మనతో కమెంట్ చేయండి మన ఛానల్లో. ఉగాది రోజైతే కంపల్సరీగా మనమైతే పప్పు భక్షాలు అయితే చేస్తామన్నమాట. సో కొంతమంది పోలేలు అంటారు, అట్లా మీ ఇంట్లో కూడా ఏమంటారు అనేది నాతో చెప్పండి, కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అందరం కలిసి ఇలా మంచిగా హ్యాపీగా లంచ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఉగాది వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.